ఆలోచన చేసుకోవాలి. మీకోసం మీ డబ్బులతో పని చేయాల్సినటువంటి పోలీస్ స్టేషన్లు, మీ డబ్బులతో మీకోసం పని చేయాల్సినటువంటి సబ్ రిజిస్టర్ ఆఫీసులు, మీకోసం మీ డబ్బులతో పని చేయాలంటే ఎంఆర్ఓ ఆఫీసులు, మీకోసం మీ డబ్బులతో పని చేయాలంటే మున్సిపాలిటీ ఆఫీసులు మీ మాట వింటున్నాయా అని అడుగుతా ఉన్నా. ఎమ్మెల్యే మారకుండా ఊరెలా మారుతుంది? నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్న ప్రజలందరినీ కూడా, ఎమ్మెల్యే మారకుండా ఊరు మారిపోతుందా అండి? ఊరు బాగు చేసుకోవడం సాధ్యం అవుతుందా అండి? మీ కోరికలన్నీ తీరడం సాధ్యం అవుతుందా? ప్రతి ఇంటికి నీళ్లుగా వస్తాయా? ప్రతిరోజు నీళ్లు వస్తాయా? రోడ్లు బాగుపడతాయా? డ్రైనేజీలు బాగుపడతాయా? ఇక్కడున్న గూండాగిరి పోతుందా? కబ్జాలు పోతాయా? బెట్టింగ్లు పోతాయా? ప్యాకెట్లు పోతాయా? అక్రమంగా వచ్చే మద్యం పోతుందా? గంజాయి పోతుందా? ఇవన్నీ పోవాలంటే ఇక్కడున్న ఎమ్మెల్యే పోవాలి. ఎందుకంటే వీటన్నింటికీ కారణం ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి కదా. ఆయన మీద ఎస్సీ ఎస్టీ కేసు